ఫ్రెండ్స్, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో లేదో మీ మొబైల్లోనే ఇలా ఈజీగా చెక్ చేసుకోండి. దానికి మీ గూగుల్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయండి. ఇందిరమ్మ ఇల్లు అని వస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి కదా, ఈ 3 డాట్స్ ఓపెన్ చేయండి. ఇందులో హోము, ఆర్టీఐ, గైడ్లైన్స్, గ్రీవియన్స్, అప్లికేషన్ సెర్చ్, కాంటాక్ట్స్ అని ఉంటుంది. అప్లికేషన్ సెర్చ్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. మొబైల్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్తో, అప్లికేషన్ ఐడితో, ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ అంటే రేషన్ కార్డు నెంబర్తో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాను నేను. నాకు తెలిసిన ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తాను. చూడండి, ఏదో ఒక నెంబర్ ఇచ్చాను. అలా గో అన్నాను. ఇప్పుడు అప్లికాంట్ డీటెయిల్స్ అంటే అతని నేమ్ ఏంటి, అతని ఊరు, డిస్టిక్ అన్నీ వస్తాయి. ఇంకా సర్వే చేసిన వాళ్ళ పేరు అవన్నీ వస్తాయి. ఇవి మనకు అవసరం లేదు. వీళ్ళు లిస్ట్ 2లో ఉన్నారండి. వీళ్ళకి నాన్ పక్కా హౌసెస్ అంటే వీళ్ళకి హౌస్ ఉంది కానీ అది పక్కా హౌస్ కాదు. వితౌట్ హౌస్ సైడ్స్ అంటే ఎలాంటి హౌస్ సైడ్స్ లేవు. వీళ్ళకి ఇల్లు ఉంది కానీ అది పక్కా హౌస్ కాదు, అంటే బిల్డింగ్ కాదు, ఎలాంటి హౌస్ సైడ్స్ లేవు. అందుకే వీళ్ళను L2లో ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళకు ఎక్కడన్నా ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్, అంటే ల్యాండ్ వాళ్ళే ఇల్లు వాళ్ళే కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇదే నెంబర్తోని ఇంకొకరికి కూడా ఏమైంది వచ్చిందంటే ఇదే నెంబర్, సేమ్ నెంబర్ ఇద్దరు పేర్ల మీద ఉన్నట్టుందండి. అందుకే మళ్ళీ ఇంకొకరి పేరు కూడా చూపెడుతుంది. ఇట్లనే వాళ్ళది కరీంనగర్ డిస్టిక్ అంట. ఇక్కడ వీళ్ళదేమో లిస్ట్ 1లో వచ్చింది. లిస్ట్ 1 అంటే నాన్ పక్కా హౌసెస్, అంటే వాళ్ళకు నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైడ్స్, అంటే పక్కా హౌస్ లేదు కానీ విత్ హౌస్ సైడ్స్, హౌస్ సైట్ ఉంది వీళ్ళకి, అంటే ల్యాండ్ ఉంది కానీ ఎలాంటి పక్కా హౌస్ లేదు కనుక వీళ్ళని లిస్ట్ 1లో వేశారు. ఇంతే, ఇలా ఈజీగా మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.